యూరియా తినేదా? పోనీ చాక్లెటో బిస్కెటో లేకపోతే ఇంకా తినడానికి పనికొచ్చేటటువంటి బియ్యమా లేకపోతే ఏదన్నా వాడుకోవడానికి అవకాశం ఉండి ఇవ్వకుండా పోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ వాళ్ళని ఒకసారి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కనీసం ఎవరిస్తారు యూరియా, ఎక్కడి నుంచి వస్తుందనే ఇంకిత జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి గతంలో మీరు కూడా 10 ఏళ్ళు పరిపాలించారు. ఎక్కడి నుంచి యూరియా వచ్చింది? మరి మీ హయాంలో ఫుల్ ఫ్లెడ్జ్గా యూరియా ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మా మీద వివక్ష మా మీద చూపియండి, కొట్లాడండి, రాజకీయంగా కొట్లాడండి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకి ఇబ్బంది పెట్టే విధంగా ఎందుకు యూరియా కొరత సృష్టించి మమ్మల్ని ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు 2.9 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి బాకీ ఉంది. దీన్ని ఇవ్వమంటే రకరకాల కారణాలు చెప్పి ఆపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేదు. ఏదైనా పార్టీలు రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటే రాజకీయ వరకు ఉంచాలి. పరిపాలన పరంగా వస్తే ఎవరి రాష్ట్రానికి ఏమి ఇవ్వాలనో వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీది కాదా? గతంలో కేసీఆర్ అడగకుండా అడ్వాన్స్గా మీరు ఒక్కటి ఉన్నారు కాబట్టి ఇచ్చేసిర్రు. ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెసే కదా బీజేపీకి అని మీరు మా మీద వివక్ష చూపిస్తుర్రు. మేమేమో రైతుల కోసం మేము కొట్లాడుతుంటే రైతులకు అన్ని విధాలు ఆదుకునే ప్రభుత్వంగా ఈరోజు మేము అందరి మన్ననలు పొందుతుంటే యూరియాలో కొరత చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత ఉన్నదని 2 పార్టీలు వచ్చి మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేంద్రంలో నిన్న జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలని ఈరోజు నిన్న మా ఎంపీలందరూ 8 మంది ఎంపీలు యూరియా కొట్లాట కోసము అక్కడ నిన్న నిరసన వ్యక్తం చేసిండ్రు. మరి అదే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ 8 మంది ఎంపీలకు తెలియదా? రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియా బాకీ ఉన్నటువంటి కేంద్రము కనీసం అడిగేనా? మేము ఎలాగో అడుగుతున్నాం, కేంద్ర మంత్రులతో అడుగుతున్నాం, అందరితో అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి మంత్రుల బాధ్యత, కేంద్ర మంత్రుల బాధ్యత. Subscribe us and press the bell icon for more interesting updates.